కూర్చోండి మావయ్య గారు. జగదాత్రి, నువ్వు కూడా కూర్చో. అబ్బో, నా పుట్టింట్లో నాకే మర్యాదలు చేస్తున్నావా? జగదాత్రి, ఎంత ధైర్యమే నీకు? నా భర్త సంవత్సరకానికే వస్తావా? వస్తే ఏమైంది పిన్ని? నువ్వు మాట్లాడుకో కేదార్. మా ఆశీర్వాదం లేకుండా దీని మెళ్ళ తాళి కడితే ఇంటికి అల్లుడు వైపు. నీకు ఇంట్లో మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అత్తయ్య? ఏంటే తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? తెలియక అడుగుతున్నాను పిన్ని. తెలీదా? ఏం తెలీదే నీకు? నీ కన్న తల్లి నా మొగుడిని చంపిందని తెలీదా? నా ఐదోతనం తీసుకెళ్లిపోయిందని తెలీదా? నా బిడ్డకి తండ్రి లేకుండా చేసింది కదే, అది నీకు తెలీదా? చెప్పు, ఏం తెలీదు నీకు? ఇవాళ ఈ ఇంట్లో నా భర్త సంవత్సరకం జరుగుతుందంటే ఎవరి వల్ల? ఆ కావ్య మీ అమ్మ వల్ల కాదా? నీ కన్న తల్లి అన్నయ్య ప్రాణాలు తీసి చచ్చింది. నువ్వేమో బతికుండి రాగిణిని చంపుతున్నావు. అసలు నువ్వు ఈ రోజు ఈ ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఎలా రాగలిగావే? నా గతాన్ని దాటే తగిలిన గాయాన్ని మర్చిపోయి ముందుకు అడుగు వేయాలనుకున్న ప్రతిసారి నీ మోహం కనపడుతుంది. నీ తల్లి నాకు చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. ఎందుకే మళ్ళీ కనిపించిన ప్రాణాలు తీస్తున్నావు? అమ్మా, జగదాత్రి చెయ్యని తప్పుకి పాపం 25 ఏళ్లుగా అవమానిస్తూనే ఉన్నావు కదమ్మా. ఇంకా నీ కోపం పోలేదా? అవునత్తయ్య, పాపం జరిగిన దాంట్లో అక్క తప్పే ఉంది. పెద్దమ్మ తప్పు చేసిందో లేదో కూడా మనెవ్వరికీ తెలియదు కదా. ప్రపంచానికే తెలుసు ఆవిడెంత పెద్ద నేరస్తురాలు. ఇంక తెలుసుకోవడానికేం మిగిలిందే? ప్లీజ్ పిన్ని, ఇలా ప్రతిసారి మా అమ్మ గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. మా అమ్మ నిజాయితీని నేను నిరూపిస్తానని చెప్పాను కదా. మనిషి అంతా మోసంతో, కుట్రలతో, కుతంత్రాలతో నిండుంటే ఇంకా లేని నిజాయితీ ఎలా నిరూపిస్తావే? అదంతా కాదు. నువ్విప్పుడు ఎందుకొచ్చావు? అత్తయ్య అడుగుతున్న దానికి సమాధానం చెప్పవే. నిన్న నేను వద్దు అంటే ఇంట్లో అన్ని మాట్లాడారు కదా వదినా. మీరైనా అత్తయ్య బాధకి సమాధానం చెప్పండి. ఇట్లాంటిది జరుగుతుందనే ఈ అమ్మిని వద్దని చెప్పుండాము. మాకేదో వాళ్ళు రావటం ఇష్టం లేదన్నట్టు మాట్లాడారు నాన్న. ఇప్పుడు చూడండి, వాళ్ళ వల్ల రాగిణి పిన్ని ఎంతలా బాధపడుతుందో. గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడెందుకమ్మా అంతలా ఆవేశపడ్డాం? ఇక్కడున్న మీ అందరికీ గతం కావచ్చు బావుగారు, కానీ నా భర్తతో జీవించలేని నా భవిష్యత్తు. జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో దాత్రి కూడా అంతే బాధపడుతుంది పిన్ని. ఇవాళ మా అమ్మ చనిపోయిన రోజు కూడా అత్తయ్య. ఎవరు మోసం చేశారో, ఎవరు మోసపోయారో నాకు తెలియదు, కానీ మీతో పాటు నేను కూడా మా అమ్మని కోల్పోయాను అత్తయ్య. ప్లీజ్, ఈ ఒక్క రోజైనా మా అమ్మని అవమానించకండి. అయితే నువ్వు ఇంట్లో నుంచి బయటకు పో. నువ్వు కళ్ళ ముందుంటే నాకు మీ అమ్మే గుర్తొస్తుంది. మేం ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు బయటికి పోవాలి. అది కాదత్తయ్య. పొమ్మంటుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావంటే? అత్తయ్య, అత్తయ్య, పిన్ని, దాత్రి. అక్క, ఏం చేస్తున్నారు పిన్ని గారు? గతంలో జరిగింది ఏంటో నాకు తెలియదు, కానీ మీ బాధ న్యాయం, జగదాత్రి బాధ అన్యాయం అని ఎలా అనగలుగుతున్నారు? ఈ ఇంట్లో యామిని తండ్రి లేకుండా మాత్రమే పెరిగింది పిన్ని. కానీ దాత్రి అందరూ ఉన్న అనాథలా పెరిగింది. మీ అందరి అవమానాల మధ్య పెరిగింది. కానీ ఏ రోజు మీ కోపాన్ని,
మీ బాధని అపార్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు తనని అర్థం చేసుకొని అక్కును చేర్చుకుంటారని 25 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది. భుజం తట్టి ధైర్యం ఇవ్వలేకపోయినా పర్వాలేదు, కానీ ఇలా మెడ పట్టుకుని బయటికి గంటి అవమానించకండి. నాకు గుర్తున్నంత వరకు నన్ను మా అమ్మ నాన్న ఎంత ప్రేమించారో నువ్వు మావయ్య కూడా అంతే ప్రేమించారు కదా. నా బంగారు తల్లి. మా అమ్మతో పాటు మావయ్య కూడా నన్ను పెంచారు. ఆయన్ని గుర్తు చేసుకుంటూ చేసుకునే ఈ కార్యక్రమం నుంచి నన్ను పంపించేయకండి ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. రాగిణి, 25 ఏళ్ల ముందు జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడడంలో అర్థం ఉందేమో కానీ కోపంతో జగదాత్రిని శిక్షించడంలో అర్థం లేదు. ఇది వాళ్ళ ఇక్కడికి రావడం వెనుక ఏదో దురుద్దేశం ఉంది. అది బయటపడినప్పుడు నేను ఎందుకు ఇంట్లో నుంచి పంపించాలనుకున్నానో మీ అందరికీ అర్థమవుతుంది. అక్క, అత్తయ్య అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, నువ్వేం బాధపడకు. అత్త మీద కోపము దుత్త మీద చూపించినట్టు నువ్వెందు బా అట్ట గుర్రను చూస్తా ఉండవు నన్ను. చచ్చా చిచి, ఈ ఇంట్లో నా భర్త సంవత్సరికం జరుగుతుందంటే ఎవరి వల్ల? ఆ కావ్య మీ అమ్మ వల్ల కాదా? మనిషంతా మోసంతో కుట్రలతో కుతంత్రాలతో నిండుంటే ఇక లేని నిజాయితీ ఎలా నిరూపిస్తావే? అబ్బబ్బబ్బబ్బబ్బా, పాపం ఎన్ని కష్టాలొచ్చాయో నీకు. తల్లి చచ్చిపోయింది, పుట్టింట్లో నిన్ను కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. మొగుడు ఎవరికి పుట్టాడో కూడా తెలీదు, అత్తింట్లో ఉండే భాగ్యమూ లేదు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంకా ఎలా బతుకున్నావే? అసలు ఎలా ఉండగలుగుతున్నావే? సొంత మనుషులే ఇంతలా చీ అంటున్నా ఎలా తట్టుకుంటున్నావే? నన్నెప్పటికైనా దగ్గరికి తీసుకుంటారనే నమ్మకంతో. అసలు నీ ఆశ ఇంకా చావలేదా? చూసావు కదా, నిన్ను చూస్తేనే మండిపోతున్నారు. హ, అలాంటిది నిన్ను దగ్గరికి తీసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? నీ పక్కన నిలబడతారని ఎలా అనుకుంటున్నావు?